ఫస్ట్ మనం టాన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఇక్కడ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. నేనైతే నా గ్యాలరీలో నేను ఒక పిక్ తీసుకుంటున్నాను. పిక్ తీసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. మనం కొంచెం ఫేస్ నెక్ దాకా వస్తే చాలు. మనకి నెక్ దాకా వచ్చిన తర్వాత ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసి డ్రా అయితే అవుతుంది. డ్రా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒక్కసారి అలా సేవ్ క్లిక్ ఇస్తే ఇక్కడ సేవ్ అని కనిపిస్తుంది చూసారా, అంటే మీ ఆప్షన్ మీ గ్యాలరీలో సేవ్ అయినట్టు. ఒకసారి బ్యాక్ వచ్చేసి మీరు పిక్సార్ట్లో ఎడిట్ అయ్యే ఫోటో నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని బాడీ ఉండే పిక్స్ అయితే ఇస్తాను. దాని త్రూ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి మనం. బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇలా పక్కకు మూవ్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో అని కనిపిస్తుంది చూసారా, దాని మీద అలా క్లిక్ ఇవ్వగానే మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. నేనైతే డిస్క్రిప్షన్లో కొన్ని ఫొటోస్ ఇస్తాను ఫ్రెండ్స్, అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసి కరెక్ట్గా ఫోటో అనేది ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోండి. తర్వాత ఇంకొక యాడ్ ఫోటో కొట్టి ఇందాక మనం టాన్ చేసిన ఉంది కదా, టాన్ చేసిన ఫోటో దాని మీద క్లిక్ ఇచ్చి యాడ్ అని కొట్టేసేయండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత చూసుకొని మనం ఇక్కడ ఫోటో కింద ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కట్అవుట్ అని కనిపిస్తుంది చూసారా, యారో మార్క్ చూపిస్తున్నట్టు, దాని మీద అలా క్లిక్ ఇచ్చేసి మనం అవుట్లైన్ ఒకసారి అలా గీసుకుందాం. అవుట్లైన్ అయితే ఇలా వచ్చింది. నేను కొంచెం దాన్ని నీట్గా చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి అలా క్లిక్ ఇస్తే మన ఫోటో ఎలా ఉందని మనకు తెలుస్తుంది. అలా అయిన తర్వాత ఇంకేమన్నా సెట్ చేసుకోవాల్సి ఉంటే సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద కొట్టేసేవండి. పిక్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిక్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఎరేస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి ఎరేస్ హార్డ్నెస్ ఫుల్ పెట్టుకోండి, సైజ్ తగ్గించుకోండి కొంచెం. నేనైతే 50 పెట్టుకుంటున్నాను. పిక్ అమ్మటిని ఎరేజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ టవల్ అలా ఉంది కదా, అదైతే ఎరేజ్ చేసేసి మొత్తం మీకు కావాల్సిన పిక్ వరకే ఉంచుకొని మొత్తం ఎరేజ్ చేసేసేయండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన పిక్ వర్క్ ఉంచుకొని మొత్తం ఎరేజ్ చేసేసేయండి. నాకు కొంచెం నెక్ దగ్గర కొంచెం ఉంచుకోండి. ఇక్కడికి ఉంచుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ రైట్ క్లిక్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసి ఫోటో అనేది కొంచెం జూమ్ చేసుకొని మీరు హెడ్ దగ్గరికి వెళ్ళి హెడ్ ఉంది కదా, ఈ హెడ్ని కొంచెం అలా పెంచాలి. అది బ్యాక్గ్రౌండ్ మోతుంది, సారీ. ఇక్కడ హెడ్ని కొంచెం పెంచిన తర్వాత దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎరేజ్ సింబల్ మీదకి వెళ్ళండి. అలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జూమ్కి మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎరేజ్ మీదకి వెళ్ళి చూడండి ఒక్కసారి, ఇది కేర్ఫుల్గా హార్డ్నెస్ కొంచెం 60 అలా పెట్టి, ఒపాసిటీ అయితే కొంచెం 70 పెట్టండి. ఇది 70 పెట్టిన తర్వాత స్లైట్గా అలా రబ్ చేయండి. కొంచెం అలా రిమూవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. చూసుకోవచ్చు మనం సెట్ అయింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది హెడ్ అయితే. అక్కడ
అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఫేస్కి అక్కడున్న ఫోటోకి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఫేస్ మీద క్లిక్ ఇచ్చేసి అడ్జస్ట్ అని ఉంది కదా, అడ్జస్ట్ మీదకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ కొంచెం, నేనైతే మీ ఫోటోని బట్టి ఉంటుంది మీకు, కాంట్రాస్ట్కి వెళ్ళి నేను కొంచెం అట్లా ఇంక్రీజ్ చేస్తున్నా, చూడొచ్చు మీరు. కొంచెం అలా ఇంక్రీజ్ చేయగానే అక్కడున్న టోన్కి మనకు వచ్చేస్తుంది కలర్ అయితే. అట్లా కొంచెం ఇంక్రీజ్ చేసేసి దీంట్లో 30 పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను 30 పెట్టేసిన తర్వాత సాచురేషన్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఇది ఒక 25, ఓకే 25 సెట్ అవుతుంది. 26 పెట్టేసా అంటే 25 మినిమం పెట్టుకోండి. రైట్ అలా క్లిక్ ఇచ్చేసేయండి. చూడొచ్చు మనకి ఫోటో అయితే సేవ్ అవుతుంది, ఇట్లా వచ్చేస్తుంది అపీరెన్స్. ఫోటో ఏమన్నా మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు, లేదు ఇట్లానే అంటే ఓకే ఉంటుంది. తర్వాత నేను లోగో అవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా లోగోస్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. లోగో సెట్ చేసుకొని ఇది ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నా. లేదు అది అవసరం లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ రైట్ సింబల్ ఇచ్చేసి క్లిక్ ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి అలా క్లిక్ ఇచ్చేసి గ్యాలరీ మీద ఒకసారి క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ అయిపోతుంది. మీరు మీ గ్యాలరీలో చూసుకోవచ్చు.